ఇంకా సంగీత రాలేదేంటి? వెళ్ళి చాలాసేపు అవుతుంది. నువ్వనుకున్నట్టు మిస్ ఇండియా ఎప్పటికీ కానివ్వను. నేనెప్పటికీ మిస్ ఇండియా అవ్వలేనా? నన్నంతవరకు వెళ్ళనివ్వరా? నేను చిన్నప్పటి నుండి కన్న కళ మొత్తం కళలాగే మిగిలిపోతుందా? ఎందుకు అందరూ నా మీద పగబట్టారు? నా లైఫ్లో నాకేది ఎక్కువ కాదు, ఒక్క మిస్ ఇండియా తప్ప. అలాంటిది నన్ను దేని నుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వెళ్ళి చూసొద్దామంటే సంయుక్తకి బాలేదు. ఇప్పుడెలా? అత్తయ్య ఎందుకు అంత కంగారు పడుతుంది? ఏమై ఉంటుంది? అత్తయ్య, ఎవరి కోసం చూస్తున్నారు? అవును, సంగీత ఎక్కడా? సంగీతని కూరగాయలు తెమ్మని పంపించాను. చాలాసేపయింది, ఇంకా రావడం లేదేంటా అని చూస్తున్నాను. వెళ్ళేంత సమయం అయింది అత్తయ్య, ఇంకా రాకపోవడం ఏంటి? నువ్వు కంగారు పడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. లేదత్తయ్య, నేనే వెళ్తాను. తనకి ఇవన్నీ కొత్త. ఎప్పుడు కనీసం ఒక్కతే ఎక్కడికి వెళ్ళిందే లేదు. నాకెందుకో భయంగా ఉంది. అయ్యో వద్దమ్మా, నువ్వు నీరసంగా ఉన్నావు. నేను వెళ్తాను, నేను వెళ్ళి చూసొస్తాను. నేనే వెళ్తాను. సమయం అది కాదు, సమయం. ఏంటమ్మా, తనకి బాలేదని తెలుసు కదా, ఎక్కడికి వెళ్తుంది? అది కాదు వాసు, నేను వద్దన్న వినకుండా సంగీత కోసం వెళ్తుంది. సంగీతని షాప్కి పంపిస్తే ఇంకా రాలేదని కంగారు పడుతుంది.
ఎక్కడికి వెళ్తుంది? షాప్ దగ్గరికే కదా వెళ్తుంది. ఆ అమ్మాయి కనపడకుండా పోతుందా? మరీ అంత చాదస్తం పనికిరాదు. అత్తయ్య, సంగీతని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్నాము. తనని వదిలి అసలు ఉండిందే లేదు. అలాంటిది తను కనిపించటం లేదంటే నాకు కంగారుగా ఉండదా? అక్క, ఏమైంది? సంగీత సంగీతం నేనే తీసుకొచ్చాను. తన షాప్ దగ్గర ఉంది. రా అత్తయ్య, ఏమ్మా, చూసావా తనెంత నీరసంగా ఉందో? కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పి చూశాన్రా, కానీ తను వినదు. ఎందుకంటే తనకి తన కుటుంబం తప్ప వేరే ఏదీ తెలీదు. సంగీత 10 నిమిషాలు కనిపించకపోయేసరికి అంతలా తల్లడిల్లిపోయింది. అలాంటిది కొండంతా అండగా ఉన్న నాన్నని పోగొట్టుకుని ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో కదా. పాపం. కానీ ఈ విషయంలో సౌందర్య, భానులు ఎందుకు సంయుని అర్థం చేసుకోవడం లేదో ఆ భగవంతుడికే తెలియాలి. ఎక్కడున్నా నేను? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను.